రుద్రాక్ష పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ క్రమంలోనే రుద్రాక్షను ధరించడం హిందువులు శుభప్రదంగా భావిస్తారు. ఆ శివయ్య ఆశీర్వాదం పొందాలని చాలా మంది రుద్రాక్షలను ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే అసలు రుద్రాక్షలు ఎలా ఉద్భవించాయి? రుద్రాక్ష ధరించడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? అలాగే రుద్రాక్షలను ధరించడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రుద్రాక్షకు శివుడితో చాలా లోతైన సంబంధం ఉందని హిందూ పురాణాల్లో పేర్కొనబడిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే శివ పురాణం, స్కంద పురాణాల్లో రుద్రాక్ష గురించి వివరంగా వివరించబడింది. రుద్రాక్షను ధరించడం ప్రయోజనకరమని చెబుతారు. అయితే రుద్రాక్ష ధరించే వ్యక్తులు కొన్ని నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. ఇక పురాణాల ప్రకారం త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రజలను హింసించడంతో పాటు దేవతలను సైతం ఇబ్బందులు పెట్టేవాడట. అంతేకాదు, త్రిపురాసుడితో దేవతలు ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. దీంతో దేవతలంతా ఆ పరమశివుని వద్దకు వెళ్లి శరణు కోరారట. మహాదేవుడు త్రిపురాసుడిని సంహరించగా దేవతలు శివుని వద్దకు వెళ్లిన సమయంలో ఆయన ధ్యానంలో మునిగి ఉన్నాడట. తపస్సు పూర్తయిన తరువాత శివుని కళ్ళ నుంచి కన్నీళ్లు భూమిపై పడ్డాయని, అవే రుద్రాక్ష వృక్షాలుగా అవతరించాయని నమ్మకం. అంటే శివుని కన్నీళ్ల నుంచి ఉద్భవించినవే రుద్రాక్షలని పురాణాల్లో పేర్కొనబడింది. కాగా ఈ రుద్రాక్షలలో మొత్తం 14 రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాస సోమవారం, ప్రదోష ఉపవాసం చేసే సమయంలో రుద్రాక్షను ధరించాలని చెబుతారు. ఇక రుద్రాక్షలు ధరించే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే వారు ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తారు. అంతేకాదు, రుద్రాక్ష ధరించే వారిపై మహాదేవుని ఆశీస్సులు ఉంటాయని, శారీరక వ్యాధులు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయని నమ్మకం.